ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. అడుగులే పడుతుంటే, ఎదనిలా తడుతుంటే, మధురమౌ భావాలే ఓ మోగేలోనా. పలుకులే పైకొస్తే, చిలిపిగా పిలిపిస్తే, పులకలే పదులై వేలై పొంగే నాలోనా. లాలి పాటే నేనై లాల పోసేవాణ్ణై, లాలనే నింపన నేత హృదయాన. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. ఎగురుతూ నీ పాదం, ఎదుగుతూ నీ రూపం, ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం. అడుగుతూ కాసేపు, అలుగుతూ కాసేపు, అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం. క్షణములెన్నవుతున్నా, వయసు ఎంతొస్తున్నా, పాపవే పాపవే నయనానా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పెద్దల మహాదేవ, మీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రములు సమర్పిస్తున్నాను. కృపగల దేవ, గతించినటువంటి కాలం అంతా ఏడు కృపాస్తుల కింద మీరు మమ్మల్ని కాచి కాపాడేందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా నాయన సహస్ర కాసిన తండ్రి, ఈ కుటుంబంలో మీరు జన్మ చేసినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆమె యొక్క మొదటి జన్మను పురస్కరించుకొని నేను ఆరాధించాలని, నేను గణపరచాలని, లేక స్వార్థను ప్రకటించాలని ఆశిస్తుండగా నీ దయ, నీ కరుణ, నీ ప్రేమ, నీ కృపను నాయన ఈ కార్యక్రమం అంతట్లో ఆదించంతో తోడే ముందు నడిపించమని ప్రార్థిస్తున్నాం. పరమగల దేవుడు నీవు నీ కళ చాలా వైపు ఉంచి తండ్రి, మా హస్తలు సింహాసనాసనుడవై
నీ కృపను భద్రపరచుకొని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, చేరుతున్న ప్రతి ఒక్కరు మీరు ఆశించి దీవించండి. రావాల్సిన వార్తలకు సంఘాలను నడిపించమని, యాలైన పరిశుద్ధాత్మత తెలియపని, సాతాను సంబంధాలను లయపరచమని, వాతావరణం అదుపులో ఉంచుకోమని, మైక్ సెట్లను కరెంట్ ఎదురు ఉంచుకొని, సమస్తము తండ్రి నా మహిమార్థమై ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో సహాసాలను అందించమని, ప్రతి విధంగా తప్పించమని, మా ప్రభును మీ ప్రియ కుమారుడు క్రీస్తునామమున అతి వినయముగా ప్రతివాడు విడికి నడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి ఆ దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో ప్రోచి నడిపించితివి. దయగల హస్తముతో ప్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎల్లలో ఆ గాఢాంధకారములో కన్నీటిలో ఎల్లలో కృషించి పూనియక కృపలతో బలపరచితివి. కృషించి పూనియక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి ఆ సజీవయాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా ఆ సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాను జయించుటకు విశ్వాసమునిచ్చితివి. సాతాను జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని
వెంబడింపా ఎంత భాగ్యమునిచితివి యేసును వెంబడింపా ఎంత భాగ్యమునిచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము పాడెద హల్లెలూయా మరణాతా హల్లెలూయా పాడెద హల్లెలూయా మరణాతా హల్లెలూయా సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా సదా పాడెద హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం
స్తుతించు
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల దళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన మహదానందమే, నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే, నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల దళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. నిన్ను ఆరాధించుటకు, నిన్ను గణపరచుటకు మాకిచ్చినటువంటి ఇటు మంచి మనస్సును బట్టి, ఇటు మంచి సమయాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తుంటున్నాను. చదవబడిన వాక్యం మర్మములను నీ ఆత్మ జ్ఞానం చేత మాకు దేవతలం చేయమని వినిగ్రహించే మంచి మనస్సును తండ్రి నీ పిల్లలకు అనుగ్రహించమని, ఈ ఆలయంలో నీ పరిశుద్ధాత్మ చేత నింపమని, సాతాను సంబంధమైన క్రియలను భయపరచమని, సమస్త మర్యాదకరముగా నీ నామానికి మహిమకరముగా
ఈ యొక్క కృతజ్ఞతాస్తుతి కూడిక జరుగుటకు సహాయం అందించుకొని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరియు శ్రావణి మా వదిన గారైనటువంటి కాశీశ్వరమ్మ అనగా హన్నమ్మ, వీరొక ఆశ, వీరొక కోరిక ఏమిటంటే మా కుటుంబంలో పుట్టినటువంటి ఈ ప్రథమ పుత్రికను దేవుని ఆలయంలో, దేవుని యొక్క సన్నిధానంలో అందరి ఎదుట సమాజం అంటున్నాడు, నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఈ దినమున ప్రవీణ్ మరియు ఆయన భార్య శ్రావణి దేవుణ్ణి స్తుతిస్తుంటున్నారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నారు. కారణం ఏంటి తెలుసా? దేవుడు వారికి సంతానము అనగా బహుమానము, దేవుడిచ్చే బహుమానము దేవుడు వారికి అనుగ్రహించినందుకై మొదటిగా దేవుని స్తుతిస్తుంటున్నారు. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే 127వ కీర్తన 3వ వచనం, గర్భఫల కుమార్తెలట నగరునకై చెక్కిన మూల స్తంభం వలె ఉంటారు. అంటే ఒక రాజభవనానికి ఎలాగైతే మూల స్తంభంను ఎంత అందంగా సుందరంగా అలంకరిస్తుంటారు శిల్పకారులు, అంత సౌందర్యమైనటువంటి కుమార్తెను దేవుడు ఆ యొక్క ప్రవీణ్కు వారి భార్యకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల jump over the candlestick. Jack be nimble, Jack be quick. Jack jump over the candlestick. Jack be nimble, Jack be quick. Jack jump over the candlestick. Jack jump over the candlestick. There was a little girl who had a little girl right in the middle of her forehead. When she was good, she was very, very good. But when she was bad, she was horrid. There was a little girl who had a little girl right in the middle of her forehead. When she was good, she was very, very good. But when she was bad, she was horrid. There was a మనము ఈ యొక్క సహస్రాకాశ విషయంలో
దేవుడు ఎంతగానో ఆమెను ప్రేమించి ఈ లోకంలో జన్మింప చేశాడు. ఎందు నిమిత్తం చేశాడు అంటే ఆమె ఈ లోకంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచి సత్క్రియలు చేస్తూ ఈ లోకం ఆయన సాక్షిగా జీవించాలన్న ఉద్దేశంతోనే దేవుడు ఈ కుటుంబంలో ఆమెను జన్మింప చేసినాడు. కనుక మనం మన జీవితంలో ఎప్పుడు కూడా సత్క్రియలు ఆసక్తి కలిగిన వాటిగా జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించినాడు. సర్వ మానవాన్ని ప్రేమించినటువంటి దేవుడు. అయితే అటు దేవుడిని మనం ఎలా ప్రేమ చేయాలి, స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన మహిమపరుస్తూ ఉండాలన్నదే ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క ఆశ అయి ఉంటున్నది. ఆ కోరికను నేను మనము ఏం చేయాలి? నెరవేర్చే వారంగా ఉండాలి. మరి ఈనాడు శాస్త్ర కాశీ యొక్క జన్మదినం. దాని విషయం జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకున్నాం. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. సహస్ర కాశీ అనేటువంటి మా మనవరాల విషయంలో దేవుడు చేసిన మేలేంటంటే వారిని ప్రేమించి దంపతులు ప్రేమించి సంవత్సరాన్ని ఆయుష్ను అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. అందును బట్టి మనం దేవుని స్తుతించాలి. ఒక వ్యక్తి ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరానికి అనగా మరొక పుట్టినరోజు జరుపుకుంటున్నాడంటే అది దేవుని యొక్క దయ అనే విషయాన్ని మనం గ్రహించి దేవుని స్తుతించాలి. ఈనాడు మొట్టమొదటి ఈ జన్మదినము సహస్రకాశ విషయంలో దేవుడు ప్రేమించినాడు, ఆమెను ఆరోగ్యం ఇచ్చినాడు, మంచిగా ఆమెను మరొక సంవత్సరంలో ప్రవేశపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అందు నిమిత్తమే ఆయన స్తుతిస్తూ అనగా దేవుని స్తుతిస్తూ ఇటు కార్యాన్ని మనం చేస్తున్నాం. మరి ఈ యొక్క జన్మదినం అనేటువంటిది క్రైస్తవంలో ఉంటుందా అని మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథం 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. హేరోదు జన్మదినం వచ్చినప్పుడు హేరోది ఆ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచను. సోదరుడా, బైబిల్ ప్రకారం కూడా జన్మదినం అనేటువంటిది జరుపుకోవాల్సిన ఒక సెలబ్రేషన్. అయితే ఈ యొక్క జన్మదినం ఎలా సెలబ్రేట్? దేవుని మహిమపరుస్తూ, అంతేకాదు దేవుని కూడా మనం ఆరాధిస్తూ ఉంటున్నాం. అదేవిధంగా మరొక రాజు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆదికాండం 40వ అధ్యాయం, ఆదికాండం 40వ అధ్యాయం 20వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. 40:20. మూడవ దినము జరిగినగా ఆ దినం ఫరో జన్మదినము కనుక అతను తన సేవకులందరికీ విందు చేయించి, ఫరో అనేటువంటి ఒక రాజు జన్మదినం జరుపుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆ సమయంలో ఆయన చేసిన పని ఏంటంటే తన సేవకులందరికీ విందును ఏర్పాటు చేసినట్టుగా చూస్తున్నాం. అంటే జన్మదినం అనేటువంటిది ఎలాంటిది అంటే అది సంతోషకరమైనటువంటి రోజు. అంతేకాదు అది అనేకులకు మనము విందును ఏర్పాటు చేసినటువంటి రోజుగా దేవుని వాక్యంలో సెలవించబడింది. మూడవదిగా మనం గమనించినట్లయితే క్రీస్తు యొక్క జన్మదినం. క్రీస్తు జన్మదినం చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినాన్ని కూడా మనము సంతోషభరితంగా, అంటే రాయబడింది 10వ వచనంలో, ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో జన్మించినప్పుడు ఆనాడు ప్రజలందరూ కలిగినటువంటి ఒక సంతోషము మహా సంతోషకరము. కారణం ఏమిటంటే ఆయన ఈ లోకంలో రక్షకుడుగా జన్మించినాడు. అంటే ఎందులో నుంచి ఆయన మహా సంతోషకరమైన సువర్తమానము, శుభదినము అని ఎంతగానో ఆ దేవదూతలు దేవుడిని కొనియాడినట్లుగా, ఎందుకు ఆయన ఈ లోకం జన్మించినాడంట? తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి. ఈ లోకమంతా కూడా పాపంతో నింపబడినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి అనీతిమంతులు నీతిమంతులుగా మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఆయన జన్మించినట్లుగా మనం చూసుకుంటున్నాం. అలాగనే సహస్రకాశ విషయంలో కూడా దేవుడు కూడా ఒక ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. ఈ లోకంలో మనుషుడు ఒక వ్యక్తి జన్మించినాడంటే దేవునికి ఒక ప్రణాళిక. ఊరికే మనం ఈ లోకం జన్మింపచేయడు, లేక ఊరికే మన ఈ లోకం సృష్టింపచేసినటువంటి దేవుడు కాదు. ప్రతి మనిషి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. అలాగనే సహస్రకాశ విషయంలో కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగే ఈ కుటుంబంలో ఆమెను జన్మింపచేసినాడని మా యొక్క నమ్మకము, ఉద్దేశము. కనుక ఈ అమ్మాయిని అనగా సహస్రకాశి ఈ జన్మదినంలో ఈ జన్మదినమున మనం జ్ఞాపకం చేసుకుంటున్నది ఏంటంటే భావి జీవితంలో ఈ అమ్మాయి దేవుని కొరకు, దేవుని నా మహిమార్థమై జీవించేదిగా ఉండాలన్నదే మన యొక్క ఉద్దేశం. అయితే తల్లిదండ్రులుగా దేవుడు వీరిని ప్రేమించి ఏం చేసినాడు అంటే ఒక మంచి బహుమానం ఇచ్చినాడు. ఆ బహుమానము వారి కుమార్తె. మనం ఏదైనా ఒక బహుమానం తీసుకున్నాం అనుకోండి, మన పొద్దుకున్న దాన్ని జ్ఞాపకం చేసుకుంటుంటాం. ఆ బహుమానాన్ని మనం రక్షిస్తూ ఉంటాం. అలాగనే వీరి తల్లిదండ్రులుగా సహస్రకాశ తల్లిదండ్రులు అనగా ప్రవీణ్ మరియు వీరిరువురు కూడా శ్రావణి, వీరిరువురు కూడా తమ కుమార్తెను ఎలా కాపాడాలి అంటే ఎలాగా పెంచాలి, కాపాడవలసిన పరిస్థితి వారి యొక్క ధర్మము. అమ్మాయిని రక్షించవలసిన ధర్మం వారిదే, అమ్మాయిని పోషించవలసినటువంటి ధర్మము. కనుక తల్లిదండ్రులుగా దేవుడు ఇచ్చిన బహుమానాన్ని చాలా జాగ్రత్తగా ఆమె వారు కలపాలనేది దేవుని యొక్క ఉద్దేశమైంది. కనుక తండ్రిగా నువ్వు చేయవలసిన పని చూడండి. యోగ గ్రంథము 1వ అధ్యాయం, యోగ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, వారి విందు దినములు పూర్తిగా యోగు తన కుమారుడు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించలేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అన్నోదయములు తెచ్చి వారిని ఒక్కొక్కరి నిమిత్తమై దహనములు అర్పించుచూ వచ్చాను. యోగు నిత్యం అలాగ చేయించుంటాను. ఇక్కడ ఒక తండ్రిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోగు అనేటువంటి తండ్రి, ఈయన తన పిల్లల విషయమై నిరంతరము ఏం చేసేవాడు? దేవునికి వారి పాపం విషయమై దేవుని దగ్గర పశ్చాత్తాపం పొందేవాడు. మనకు కూడా మన పిల్లల విషయంలో దేవుని దగ్గర ఉదయకాలంలో లేచి ఏం చేయాలంటే, ప్రభువా మా పిల్లలు తెలుసో తెలియక తప్పిదం చేసి ఉండొచ్చు నాయన, వారి పాపములను నీ రక్త ప్రోక్షణ చేత కడిగి వారిని పవిత్రపరచు అనేటువంటి చిన్న ప్రార్థన తల్లిదండ్రులు తమ పిల్లల విషయమై చేసే వారు ఉండాలి. యోగు అనేటువంటి భక్తుడు ప్రతి ఉదయమున అరుణోదయమున ఉదయకాలంలో లేచి తన పిల్లల నిమిత్తమై ప్రార్థించేవాడు. మనం కూడా అలాంటి విధానాన్ని మనం పాటించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. అలా మనం చేసినప్పుడు తప్పక దేవుడు ఏం చేస్తాడు? వారిని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అలాగనే 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 24వ వచనం నుండి జ్ఞాపకం చేసుకుందాం. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగానే ఆమె ఆ పాలను ఎత్తుకొని శీలోపులోని మందిరమునకు వచ్చాను.
వారు దేవునికి అనగా కోడను వధించి పిల్లవాడిని ఏలి యుద్ధకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా నేను నా ఏలినవాడా నా ఏలినవాడిని వారి ప్రాణంతో నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యెహోవాకు నేను మనవి చేసి మనల్ని ఆయన నాకు అనుగ్రహించను కనుక నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. ఇక్కడ ఒక భక్తురాలు కనిపిస్తారు. హన్నా అనేటువంటి ఒక భక్తురాలు. ఈమె కుమారుడు దేవుడు అనుగ్రహించినాడు. ఆమె ప్రార్థించినప్పుడు ఆమె వరణ ఆలకించి అయ్యా నాకు మగ పిల్లవాడిని దయచేయమని కోరినప్పుడు దేవుడు ఆమె వరణ ఆలకించినాడు. ఆమె కోరినట్టుగానే ఆమె కుమారుని అనుగ్రహించినప్పుడు ఆమె చేసినటువంటి పని ఏమిటంటే దేవుని యొక్క మందిరాన్ని తీసుకుని వచ్చింది. తల్లిగా ఆ ప్రవీణ్ భార్య ఏం చేయాలంటే తప్పనిసరిగా దేవుని మందిరంలోకి చిన్నతనం నుంచే ఆ బాలికను నడిపించాలి తన కుమార్తెను. 7వ వచనం చదువుతున్నాం. 34వ అధ్యాయం 7వ వచనం. మోషే 120 సంవత్సరములు ఈడుగలవాడు. అతనికి దృష్టిమాంద్యము లేదు, అతనికి సత్తువ తగ్గలేదు. మోషే అనే ఒక భక్తుడు మనకు కనిపిస్తున్నాడు. మోషే ఎలాంటి వాడు? మోషే దేవుని భయభక్తులు కలిగినటువంటి వాడు. దేవుడిని దర్శించాలని కోరిక కలిగినటువంటి వాడు. అలాంటి భక్తి జీవితము ఇశ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి వాడు. కనాను దేశానికి 6 లక్షల జనాభాను కాలినడకన అనగా ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి నడిపించిన మహానాయకుడు మోషే. అలాంటి మహానాయకుడు దేవుడు అంటాడు ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటాడు. అంటే అంతగా ఇష్టడుగా దేవుడికి ఇష్టకరమైన జీవితం జీవించినటువంటి వాడు మోషే. దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు ఈనాడు ప్రపంచవ్యాప్తంగా పాటిస్తున్నటువంటి ఆజ్ఞలు ఏవైనాయో అవన్నీ కూడా మోషేకు దేవుడు తెలియజేసినాడు. అంత భక్తిపరుడు కనుక అంత జీవితంలో భయభక్తులు కలిగి జీవించినటువంటి మోషేకు దేవుడు 120 సంవత్సరాల ఆయుష్కాలం కలిగినప్పటికీ అతనికి దృష్టి మాంద్యము కలగలేదు. అంటే ఆయనకు అసలు చూపు అనేది తగ్గలేదు. అంతేకాదు అతని సత్తువ తగ్గలేదు. అంత బలము, అంత ఆరోగ్యము, అంత మంచి చూపు తను చూపించినాడు. కారణం ఏంటి తెలుసా? అతను దేవుని దీర్ఘాయువును కలిగి ఉండాలన్నదే మన కోరిక. అలాగా దేవుని మనం ప్రార్థించుదాం. 3వదిగా గమనించినట్లయితే దేవుని యొక్క దయ. చూడండి ఏమన్నాడు? దేవుని యొక్క చిహ్నముగా ధరించుకొను. మనం ఎప్పుడు కూడా ఈ లోకములో దయ మరియు సత్యము ఈ 2 క్రియలు మనం కలిగి జీవించాలి. ఇలా మనము దయ చూపించినప్పుడు మనం ఇతరుల చేత దయ పొందుకునే వారముగా ఉంటాం. అందుకని మనుషులు దయ పొందుకోవాలంటే మనలో ఉండవలసిన గుణాలు 2 ఏమిటాయంటే దయ మన కంఠహారముగా ఉండాలి, సత్యము కూడా మన కంఠహారముగా ఉన్నప్పుడు మనం మనుషుల దయ పొందుకునే వారముగా ఉంటామని దేవుని వాక్యం తెలుసు. మనం చిహ్నముగా ధరించుకొను. మనం ఎప్పుడు కూడా ఈ లోకములో దయ మరియు సత్యము ఈ 2 క్రియలు మనం కలిగి జీవించాలి. ఇలా మనము దయ చూపించినప్పుడు మనం ఇతరుల చేత దయ పొందుకునే వారముగా ఉంటాం. అందుకని మనుషులు దయ పొందుకోవాలంటే మనలో ఉండవలసిన గుణాలు 2 ఏమిటాయంటే దయ మన కంఠహారముగా ఉండాలి, సత్యము కూడా మన కంఠహారముగా ఉన్నప్పుడు మనం మనుషుల దయ పొందుకునే వారముగా ఉంటామని దేవుని వాక్యం తెలుసు. మనం బైబిల్ గ్రంథముగా ధరించుకొను. మనం ఎప్పుడు కూడా ఈ లోకములో దయ మరియు సత్యము ఈ 2 క్రియలు మనం కలిగి జీవించాలి. ఇలా మనము దయ చూపించినప్పుడు మనం ఇతరుల చేత దయ పొందుకునే వారముగా ఉంటాం. అందుకని మనుషులు దయ పొందుకోవాలంటే మనలో ఉండవలసిన గుణాలు 2 ఏమిటాయంటే దయ మన కంఠహారముగా ఉండాలి, సత్యము కూడా మన కంఠహారముగా ఉన్నప్పుడు మనం మనుషుల దయ పొందుకునే వారముగా ఉంటామని దేవుని వాక్యం తెలుసు. మనం బైబిల్ గ్రంథంలో ఒక భక్తునముగా ధరించుకొను. మనం ఎప్పుడు కూడా ఈ లోకములో దయ మరియు సత్యము ఈ 2 క్రియలు మనం కలిగి జీవించాలి. ఇలా మనము దయ చూపించినప్పుడు మనం ఇతరుల చేత దయ పొందుకునే వారముగా ఉంటాం. అందుకని మనుషులు దయ పొందుకోవాలంటే మనలో ఉండవలసిన గుణాలు 2 ఏమిటాయంటే దయ మన కంఠహారముగా ఉండాలి, సత్యము కూడా మన కంఠహారముగా
ఉన్నప్పుడు మనం మనుషుల దయ పొందుకునే వారముగా ఉంటామని దేవుడు వాక్యముగా ధరించుకున్నాం. మనం ఎప్పుడు కూడా ఈ లోకములో దయ మరియు సత్యము ఈ రెండు క్రియలు మనం కలిగి జీవించాలి. ఇలా మనము దయ చూపించినప్పుడు మనం ఇతరుల చేత దయ పొందుకునే వారముగా ఉంటాం. అందుకని మనుషులు దయ పొందుకోవాలంటే మనలో ఉండవలసిన గుణాలు రెండు ఏమిటాయంటే దయ మన కంఠహారముగా ఉండాలి, సత్యము కూడా మన కంఠహారముగా ఉన్నప్పుడు మనం మనుషుల దయ పొందుకునే వారముగా ఉంటామని దేవుని వాక్యం తెలుసు. మనం బైబిల్ గ్రంథంలో ఒక భక్తి పర్వాలను చూడవచ్చు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం. దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తున్నాం తండ్రి. అయ్యా, సహస్ర కాశీ జన్మదినం మొదటి జన్మదినం పురస్కరించుకొని నీ ఆలయంలో ప్రభువా మేమందరం సమాజంగా కూడి నేను కనపరచుటకు మాకు ఇచ్చినటువంటి ఇటు మంచి మనసును బట్టి ఇటు మంచి సమయం బట్టి నీకు స్తుతులు స్తోత్రములు సమర్పిస్తున్నాం. కొడుకునే దేవా, యుద్ధమైన వాటిని పలుకొచ్చేయండి. అయ్యా, భార్యను మరియు ప్రేమించిన కుమార్తెను మీరు ఆశించి దీవించండి. సంపూర్ణమైన ఆరోగ్యం, బలము, శక్తిని వారికి అనుగ్రహించడం ప్రార్థిస్తున్నా. తల్లిదండ్రులను ఆశించి దీవించండి నాయన. చక్కగా ఆ యొక్క కుమార్తెను ప్రభువా ఆత్మీయ సౌందర్యము, శారీరక సౌందర్యం కలిగిన స్త్రీగా ఎలోకముడిని మహింపరిచే బిడ్డగా ఉండటకు తల్లిదండ్రులు బట్టి జ్ఞానం అనుగ్రహించడం ప్రార్థిస్తున్నాను చేయమని ప్రభా. జ్ఞానవంతులను, వయస్సేందును, దేవదయను, మానవదయందును సహస్రకాశి వర్ధిల్లుటకు నీ సహాయం అందించమని ప్రతి తప్పించమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైన ఆరోగ్య బలం, శక్తిని ప్రభా మీరు ఆ వారికి అనుగ్రహించండి నాయన. మీరు కూడా భద్రపరచండి, శారీరక సౌందర్యం అనుగ్రహించండి, అలాగే ఆత్మీయ సౌందర్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, వాటిని సెలవించిన మా కుమార్తెలు ప్రభా మూలస్తంభం చెక్కబడినటువంటి వారిగా ఉంటారు, సౌందర్యమైనటువంటి వారిగా ఉంటారు. సహస్రకాశి తల్లిదండ్రులను దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి. చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి, పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, నువ్వే నా కలలన్నీ. మీ దీవెన తరతరములకుండును, వీణె సమూయేలుల హన్నావలె నిన్ను పెంచాలయ్యా. నీ శిక్ష
శిక్షణను నీ బోధను కడవరకు వారిని ఉంచాలయ్యా నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదరు పౌలులా నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదరు పౌలులా దీవించుము దేవా మా కుటుంబమును మీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మీ దీవెన తరతరములకుండును నీ స్వరము వీరే సమూయేలులా కన్నావలే నీ కొరకు పెంచాలయ్యా నీ సభలకు వారిని ఉంచాలయ్యా నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదరు పౌలులా నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదరు పౌలులా దీవించుము దేవా మా కుటుంబమును మీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను మీ దీవెన తరతరములకుండును. హల్లెలూయా. ఆశీర్వదించెను చేతులెత్తి వారిని ఆశీర్వదించు. మనందరం కూడా ఈ సహస్ర నా మనవడు పుట్టినటువంటి బిడ్డ అంటే మా అన్నగారు సంస్థానంలో మన దేవానందు తర్వాత ప్రవీణ్ పుట్టిన సంతానం అంటే ముని మనవరాలు. ప్రజల దేవుడు ఎంతో మేలు చేశారో వాళ్ళ కుటుంబ పక్షంగా మనం అందరం ఇంతవరకు దేవుని వాక్యం విన్నాము. వాక్యం ద్వారా మీరు హెచ్చరించబడినారు. చిన్న ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ పరిశుద్ధమైన అగ్రమైన నామములకు వేలాది వందనములు ఒకటి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా మీ చంద్ర, సురేష్, సుశీల, దేవకుమారి, ఏ రీతిగా తండ్రి నారాయణ, లలిత ఇది అందరినీ అనుగ్రహించి వారికి సంతానం అనుగ్రహించి కృప చూపించి వారికి నీ దయాదృష్టి దయచేసినందుకు కొరకై నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మీ నామం పేరిట తండ్రి వారు మా అన్నగారు, వదిన గారు మహిమలో ఉన్నారు. వారి సంతానమైన మేము ప్రభా, వారి వంశముకు చెందిన వారమైన మేము ప్రభా, ఈ రీతి ఆవరణంలో ఈ మందిరాన్ని మరి మీ దాసులు ప్రతిష్ఠించి ఈ రీతిగా చేయడం వలన అనేకులకు నేటి దినమున తండ్రి క్షేమం కలుగుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను అని ముఖ్యంగా ప్రభువా ఈ దాసులు తండ్రి ప్రవీణ్ కొరకు అదేవిధంగా వారి కుమార్తెటువంటి సహస్ర కొరకు నీకు వందనాలు భావిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డ రానున్న దినాల్లో తండ్రి నాయన. అంతేకాకుండా ఇక్కడ చేరి వచ్చిన మేమందరం కూడా తండ్రి పిల్ల పాపలతో మమ్మల్ని ఇంతవరకు భద్రపరిచి కాపాడుతూ ఆశీర్వదించిన మా కుటుంబాన్ని కూడా మీరు కృపతో జ్ఞాపకం చేసుకున్నందుకు కొరకై నీకు అప్పగించుకుంటూ దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి చెల్లిస్తూ యేసు ప్రభు వారి ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొని స్తుతించి అడుగుతున్నాం తండ్రి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear. Happy birthday to you. A long life to you. From old friends and new. May good luck go with you. And happiness too.
still look as good as new. It's a happy birthday. May good luck galore wind up at your door. It's a happy birthday. A happy birthday to you. Happy birthday to you. He's a jolly good fellow. He's a jolly good fellow. He's a jolly good fellow. And so say all of us. And so say all of us. And so say all of us. He's a jolly good fellow. He's a jolly good fellow. He's a jolly good fellow. And so say all of us. అమ్మగా కోరుకుంటున్నా కోరికే పాడుకుంటున్నా అమ్మగా కోరుకుంటున్నా కోరికే పాడుకుంటున్నా నూరేళ్ళు జరపాలని నువ్వు పుట్టిన రోజుని హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే చిన్ని కన్నా హ్యాపీ బర్త్డే టు యు అమ్మగా కోరుకుంటున్నా కోరికే పాడుకుంటున్నా నూరేళ్ళు జరపాలని నువ్వు పుట్టిన రోజుని కలతలెరుగని లోకంలో కాలమాగిపోతే వన్నె తగ్గని చంద్రుడిలా నువ్వు వెలుగుతుంటే ప్రతి నెల ఒకే కళ నీ పాలనవ్వుతో తారలే నీకు అక్షతలై తల్లి దీవెనలు హారతులై నూరేళ్ళు జరపాలని నువ్వు పుట్టిన రోజుని హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే చిన్ని కన్నా హ్యాపీ బర్త్డే టు యు
సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, మహారాజులా జీవించాలి నిండు నూరెళ్ళు. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. జాబిల్లి జాబిల్లి జాబిల్లి, మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లి. నాలో మురిపెమంతా పాలబువ్వై పంచని, లోలో ఆశలన్నీ నిజమయ్యేలా పెంచని, మదిలో మచ్చలేని చందమావే నువ్వని, ఊరు వాడ నిన్నే మెచ్చుకుంటే చూడని, కలకాలము కను పాపల్లే కాసుకొని, నీ నీడలో పసిపాపల్లే చేరుకొని, సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా, నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా, నాలో అణువు అణువు ఆలయంగా మారగా, నిత్యం కొలుచుకోన అమ్మ రుణమే తీరగా, తోడుండగా నన్ను దీవించే కన్న ప్రేమ కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, మహారాజులా జీవించాలి నిండు నూరెళ్ళు.
ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే నీలమంతా ఉంగరం చేసి ఇస్తా ఊరేగిస్తా సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా గారాం చేస్తా తెల్లని ఏనుగుపై నా పాపని ఎక్కిస్తా చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా హరివిల్లే కాగా ఉయ్యాలలే కోయిలలే పాడే నా జోలలే బొమ్మలుగా మారే ఆ చొక్కలే దిష్టంతా తీసి నలు దిక్కులే అడుగేసి తీస్తే హంస జోడి పులుపుల్లో తానే కూచిపూడి చిరునవ్వులో నా శ్రీరమణి మారాము చేసే బలమణి ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చినమ్మా సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే తీరా నీ ఆటకు వలసట తీరా